నమస్తే వెల్కమ్ టు K6 చర్చా కార్యక్రమం. నిజామాబాద్ వ్యవసాయ రంగంలోని రైతులకు నూతన సాంకేతిక రంగంలో అవగాహన కల్పించేందుకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతు శిక్షణ కేంద్ర ఉప సంచాలకులు మరియు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఆర్ తిరుమల ప్రసాద్ గారు మనతో ఉన్నారు. మరి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు, సలహాలు, సూచనలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ముందుగా అసలు రైతు శిక్షణ కేంద్రం అంటే ఏంటి? దీని ద్వారా రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? మనకి అంటే ఉమ్మడి జిల్లా అంటే కామారెడ్డి కూడా కలుపుకొని నిజామాబాద్ కామారెడ్డికి ఒక రైతు శిక్షణా కేంద్రం ఉంది. దాంట్లో ఉప సంచాలకులు అంటే డిప్యూటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. ఇది 2 జిల్లాలకు సంబంధించింది. ఇప్పుడు అంటే రైతు శిక్షణా కేంద్రంలో చాలా కార్యక్రమాలు జరుగుతుండేవి. ఈ మధ్యకాలంలో కొంచెం అవి సంఖ్య తక్కువైంది. ఈ రైతు శిక్షణా కేంద్రం అంటే జిల్లాలో అంటే 2 జిల్లాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు, అసిస్టెంట్ డైరెక్టర్సు వీళ్ళకి అంటే సిబ్బందికి అలాగే రైతులకు కూడా నూతన సాంకేతిక యాజమాన్య పద్ధతుల మీద అంటే రకరకాల పంటల్లో లేకపోతే వ్యవసాయంలో కొత్త రంగాల్లో శిక్షణ ఇవ్వడం, రైతులకు శిక్షణ ఇవ్వడం, అలాగే వ్యవసాయ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు, అలాగే వ్యవసాయ విస్తీర్ణాధికారులకు కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది స్థూలంగా రైతు శిక్షణా కేంద్రం కామారెడ్డి నిజామాబాద్కు సంబంధించి. ఓకే సార్, ఈ శిక్షణ అనేది ఎక్కడెక్కడ ఇస్తున్నారు? మీరే రైతుల దగ్గరికి ఇస్తున్నారా, లేదంటే మండల వారిగా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? అంటే రైతు శిక్షణా కేంద్రం మనకి మార్కెట్ కమిటీలో ఇదివరకు ఉండేదమ్మా. అది యాక్చువల్గా అది బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్ అనే చోట ఉండేది. ఇప్పుడు కొత్త కలెక్టరేట్ కట్టిన తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆఫీస్ అంటే మా ఆఫీస్లో ఉప సంచాలకులు, నేను, నాతో పాటు ఒక 4 సహాయ సంచాలకులు, అలాగే 4 అగ్రికల్చరల్ ఆఫీసర్స్ మా దగ్గర పనిచేస్తూ ఉంటారు. ఒక ఏఈఓ. వీళ్ళకి షెడ్యూల్ ప్రకారం అంటే కొన్ని శిక్షణలు రైతు క్షేత్రంలోనే ఇవ్వాల్సి ఉంటాయి. అలాంటి రైతు క్షేత్రంలోనే శిక్షణలు ఇస్తూ ఉంటాం. ఒకవేళ ఏమన్నా అధికారులకు శిక్షణ ఇవ్వాల్సి వస్తే అవి ఆఫీస్లో అంటే రైతు శిక్షణా కేంద్రంలో ఇస్తాం. మళ్ళీ వాళ్ళని కూడా ఫీల్డ్కి తీసుకెళ్ళి శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు జరుగుతుంది. మేజర్గా అంటే ప్రాధాన్యంగా రైతు క్షేత్రాల్లోనే శిక్షణ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకే సార్, అలాగే పంటల యాజమాన్య పద్ధతి గురించి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్ మీరు? అంటే ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం సంఖ్య తక్కువైంది, కానీ పంటల యాజమాన్యం అంటే మనకి ముఖ్యంగా నిజామాబాద్లో వరి ప్రధాన పంట, అలాగే కామారెడ్డిలో కూడా వరి ప్రధానంగా ఉంటుంది. దాని తర్వాత కొంచెం సోయా అంటే సీజన్స్ బట్టి సోయా ఉంటుంది. తర్వాత ఇప్పుడు యాసంగిలో అయితే మొక్కజొన్న, తర్వాత ఇప్పుడు మనకి ఆర్మూరు ప్రాంతాల్లో అయితే సజ్జ, ఎర్రజొన్న ఇలాంటి పంటలు ఉంటాయి. మనకి ప్రధానంగా వరి ప్రధాన పంట కాబట్టి వరిలో యాజమాన్య పద్ధతులన్నీ అంటే వరి మన విత్తన ఎంపిక దగ్గర నుంచి, అలాగే మనం నారుమడి పోసుకునే దగ్గర నుంచి, తర్వాత నారుమడి నుంచి కోత కోసే వరకు అంటే వివిధ స్థాయిల్లో అవి యాజమాన్య పద్ధతులు, అలాగే సస్యరక్షణ చర్యలు. యాజమాన్య పద్ధతులు అంటే ఎరువుల వాడకం ఎలా, అంటే మొక్కల సాంద్రత ఎలా ఉండాలి, అంటే పంటల యాజమాన్యం. అలాగే సస్యరక్షణ చర్యలు అంటే దానికి ఏమైనా పురుగులు, తెగుళ్ళు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ స్థాయిలో నష్టపరిమితి మనకి ఎక్కువగా ఉంటుంది, ఇలాంటివన్నీ అంటే పంటలకు సంబంధించిన అన్ని యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యల భాగంగా ప్రధాన పంటలైన వరిలో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాము. అలాగే మొక్కజొన్న, అలాగే సోయాబీన్, ఈ ప్రధాన పంటల్లో మనం ముఖ్యంగా శిక్షణలు ఇస్తూ ఉంటాము. ఓకే సార్, అలాగే చాలామంది రైతుల్లో పంట మార్పిడి ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పేసి అవగాహన లేకుండా అడుగుతూ ఉంటారు. ఏ విధంగా చేసుకోవాలి సార్? ఈ పంట మార్పిడి అనేది మనకి చాలా నుంచి అంటే తరచుగా వినే పదమే, కానీ ఆచరణలోకి వచ్చేప్పుడు కొంచెం కష్టసాధ్యంగా మారింది. అంటే పంట మార్పిడి అంటూ ఉంటారు. అంటే మనకి వ్యవసాయంలో ప్రధానంగా ఎగ్రో క్లైమాటిక్ జోన్స్ అని ఉంటాయి. అంటే ఆ ఎగ్రో క్లైమాటిక్ జోన్స్లో ఆ వాతావరణ పరిస్థితులు ఏ పంటకు అనుకూలిస్తాయనే పంటల్ని మనకి సాగు చేయడం జరుగుతుంది. ఈ పంటల మార్పిడికి వస్తే ఆ ఎగ్రో క్లైమాటిక్ జోన్లో సరిపడే పంటలను మాత్రమే మార్పిడి చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు మనకి జనరల్గా ఏమంటారు, వరి తీసి వాణిజ్య పంటలకు వెళ్ళండి అంటారు. అంటే వాణిజ్య పంటలు మన ఎగ్రో క్లైమాటిక్ జోన్స్లో సూట్ అవుతాయా, అవ్వవా? అలాగే ఇప్పుడు మనం అంటే ఉన్నపాటినే వరిని తీసేయడం కూడా రైతులకు కష్టం అవుతుంది. అంటే మెల్లమెల్లగా వరి నుంచి ఇప్పుడు మొక్కజొన్నకి వెళ్తాం. అంటే మొక్కజొన్న నుంచి లేకపోతే కాటన్ అంటే వాణిజ్య పంట మన జిల్లాలో కొంచెం ప్రత్తి తగ్గిపోయింది. అలాగే కొంచెం టొబాకో అంటే పొగాకు, ఇలాంటి వాణిజ్య పంటలకి. ఇక ముఖ్యంగా మనం వేరే పంటలకు వెళ్ళాలి కూడా మన జిల్లాలో వరిని తీసేస్తే మొక్కజొన్న బాగానే ఉంటుంది, అలాగే ప్రత్తి బాగానే ఉంటుంది, టొబాకో బాగానే ఉంటుంది. దానితోడు ఇక మనకి మిల్లెట్స్ అంటాం. అంటే ఇప్పుడు అపరాలు అనుకోవచ్చు, అంటే ఆయిల్ సీడ్స్ లేకపోతే నూనె గింజల పంటలు అనుకోవచ్చు.
ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రైతు శిక్షణా కేంద్రం ద్వారా కానీ లేకపోతే శాస్త్రవేత్తల సలహాల ద్వారా కానీ పంట మార్పిడికి వెళ్ళాలి తప్ప మనకి ఉన్న పంట మార్పిడి చేసుకుంటే ఆ పంట మనకి అంటే వరి ఖర్చు కట్టిన పొలాల్లో వేరే పంట వేస్తే మొక్కజొన్న వేస్తే చచ్చిపోతుంది, అలాగే నూనె గింజల పంటలు వేసినా చచ్చిపోతాయి. అక్కడ టొబాకో వేయాలంటే వాతావరణ పరిస్థితులు ఎలా ఉండాలి, అలాగే మనం కాటన్ అంటే ప్రత్తిని సాగు చేయాలంటే ఎలా ఉండాలి, ఇవన్నీ వేసుకుని మనం ఈ పంటల మార్పిడి అనే ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుంది. ఇది నిజామాబాద్ కామారెడ్డిలో పంటల మార్పిడి అత్యవసరం, ప్రస్తుత అవసరం కూడా. ఎందుకంటే ఇక మనం పూర్తిగా వరకే వెళ్ళిపోతున్నాం. అంటే ఆల్మోస్ట్ దాదాపు 5 లక్షల ఎకరాలు నిజామాబాద్ సాగు అయితే 4.10 ఎకరాల్లో వరే ఉంటుంది. కామారెడ్డిలో కూడా అలాగే ఉంటుంది. అంటే మనం పూర్తిగా వరికి వెళ్ళిపోయినట్టయితే మిగతా పంటలు అంటే మనకి ఇప్పుడు నూనె గింజల అవసరాలు ఎలా, తర్వాత అపరాల అవసరాలు ఎలా, తర్వాత కాటన్ ఎలా, టొబాకో ఎలా, ఇవన్నీ మనం వేరే చేసుకుంటే ఆ అగ్రో క్లైమాటిక్ జోన్లో మన నిజామాబాద్ కామారెడ్డి 2 జిల్లాలని తీసుకొని వరికి ప్రత్యామ్నాయంగా ఏం వేసుకోవచ్చు. ఇది కూడా రైతులకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం వేసినప్పుడు వరి కంటే అధిక లాభాలు రావాలి, దిగుబడి కంటే లాభాలు. ఇప్పుడు కందులు ఉన్నాయి, ఉదాహరణకి మీరు కందులు తీసుకుంటే ఇప్పుడు కందులు క్వింటాల్కి 10,000 రూపాయలు పైన అమ్ముతున్నాయి. అంటే ఇప్పుడు కంది మనం ఒక ఎకరంలో వేసుకుంటే మీరు దాదాపు ఒక 5 క్వింటాలు 6 క్వింటాలు తీసినా 10,000 చొప్పున లెక్క పెట్టుకుంటే మీకు 60,000 రూపాయలు వస్తుంది. అలాగే వరిలో అనుకోండి, వరిలో 25 నుంచి 30 క్వింటాలు తీస్తే క్వింటా 2,000 రూపాయలు వేసుకుంటే 60,000 వస్తున్నాయి. అంటే మనం ఏమంటారు దాన్ని, పెట్టుబడి నికర ఆదాయం ఈ రెండింటిని బేరీ చేసుకుని పంట మార్పిడి చేసుకుంటే రైతుకు లాభదాయకంగా ఉంటుంది. ఓకే సార్, భూసార పరీక్షలు అనేసి ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి, ఎక్కడ చేయాలి, అసలు తప్పనిసరిగా చేయాలా? అదేనమ్మా మీరు ఇందాక అడిగినట్టు పంట మార్పిడిలోనే ఇది కూడా మనం ఎక్కువగా వాడే ఏమంటాము, మన ఏదో చర్విత చర్వణం అంటే ఏదో మంత్రాల్లాగా ఉచ్చరిస్తూ ఉంటాము. అది క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుంది అనేది మనం దాని మీద పూర్తి అంటే అవగాహన చేసుకుని ఉండాలి. అవగాహన కంటే అంటే నేను ఇందాక చెప్పినట్టు అగ్రో క్లైమాటిక్ జోన్స్లో నిజామాబాద్లో ఎన్ని రకాల నేలలు ఉన్నాయనేది వ్యవసాయ శాఖ తెలుస్తుంది. అలాగే రైతు శిక్షణా కేంద్రం మేము కూడా వ్యవసాయ శాఖ ద్వారానే ఉంటాం కాబట్టి ఇప్పుడు ఎర్ర నేలలు, నల్ల నేలలు, మళ్ళీ ఎర్ర నేలలో శాండీ లోమ్స్ అని ఉంటాయి, తర్వాత క్లే లోమ్స్ అని ఉంటాయి, శాండీ క్లే లోమ్స్ అని ఉంటాయి అంటే ఒండ్రు మట్టి ఇసుక కలిపినవి, అలాగే ఇసుక నేలలు, అలాగే బ్లాక్ రిగర్ సాయిల్ అంటే రిగర్స్ అంటారు, బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇందులో కూడా నీటి వసతి ఉన్న భూములు, నీటి వసతి లేని భూములు అని చెప్పి మనం సాయిల్ శాంపుల్స్ అయితే తీసుకోవాలి. అంటే మట్టి నమూనాలు సేకరించాలి. మట్టి నమూనాలు సేకరించే క్రమంలో మనం దాదాపు నీటి వసతి ఉన్న చోట అయితే మనం 2.5 హెక్టార్లు అంటే దాదాపు 5 అంటే 10 ఎకరాలకు ఒకటి తీసుకున్నా సరిపోతుంది. అదే నీటి వసతి లేని చోట అయితే 10 హెక్టార్లు అంటే దాదాపు 25 ఎకరాలకి. అంటే మనం ఏం చేస్తామంటే గ్రిడ్, నాన్ గ్రిడ్ అని దాన్ని విభజించి ఒక శాంపుల్ తీసుకుంటే ఎంత సాయిల్ రిప్రజెంటేటివ్ ఏరియా ఉంటుంది అనేది ముందు తీసుకోవాలి. ఈ రైతులందరికీ తెలిసిందే ఇది. ఇందాకన్నా చర్విత చర్వణం లాగా ఏంటంటే అదొక వి ఆకారంలో గుంట తీయాలి, తర్వాత దాన్ని ఇలా స్క్రేప్ చేయాలి. అంటే ఈ వి ఆకారంలో ఉన్న సైడ్స్ నుంచి స్క్రేప్ చేసి ఒక 1 kg మట్టి వచ్చే వరకు తీసుకుని దాన్ని క్వార్టరింగ్ అంటారు, 4 భాగాలు చేసుకొని ప్రతి భాగాన్ని మళ్ళీ ఎదురెదు భాగాలు తీసేసుకుంటూ ఒక 1/2 kg వచ్చేట్టు తీసుకుని దాంట్లో రైతు పేరు, సర్వే నంబరు ఇవన్నీ రాసి ఒక పాలిథీన్ కవర్లో కట్టి మనకి నిజామాబాద్ జిల్లాలో మన మిర్చి కాంపౌండ్ అంటారు, మిర్చి కాంపౌండ్ దగ్గర దాదాపు ఒక 40 లక్షలు పెట్టి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ కూడా కట్టడం జరిగింది. అక్కడ సాయిల్ టెస్టింగ్ జరుగుతుంది, సాయిల్ వాటర్ టెస్టింగ్. అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉంటారు, అక్కడ ఒక 3 అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. రైతులు ఎవరైనా అక్కడికి నేరుగా తీసుకెళ్తే అక్కడ మీకు శాంపుల్ అనాలిసిస్ చేసి ఇస్తారు. అంటే ఒక కార్డ్ ఇస్తారు. ఆ కార్డులో ఏముంటుందంటే మీ దాంట్లో ఉన్న నత్రజని ఎంత, భాస్వరం ఎంత, అలాగే పొటాష్ ఎంత, అంటే ఉదజని సూచిక అంటే pH ఎలా ఉంది, తర్వాత ఓసి ఆర్గానిక్ కార్బన్ ఎలా ఉంది, దాని తోడు ఇప్పుడు నేను చెప్పిన నత్రజని, భాస్వరము, పొటాషే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ అంటారు, అంటే అంటే సూక్ష్మ పోషకాలు అవి కూడా, అంటే బోరాన్, మ్యాంగనీస్, మెగ్నీషియం ఇలాంటివి కూడా అన్నీ చెప్తారు. దాని ప్రకారం మనం ఈ సూక్ష్మ పోషకాల విషయం ఎలా ఉందా మనం మేజర్ న్యూట్రియంట్స్ అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం చూసుకోగలిగితే మన నిజామాబాద్ జిల్లాలో నత్రజని సరిపోయినట్టే ఉంది, భాస్వరం అధికంగా ఉంది, పొటాష్ కూడా మధ్యస్థంగానే ఉంది. అంటే ఇప్పుడు మనం నత్రజని కొంచెం వేసుకోవాలి, పొటాష్ కొంచెం వేసుకోవాలి, భాస్వరాన్ని మనం తగ్గించుకోవాలి. కానీ మన జిల్లాలో రైతులు అంటే ఎందుకు ఈ సాయిల్ శాంపుల్ అని మీరు అడిగారు కాబట్టి చెప్తాను. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రసాయనిక ఎరువులు ఉపయోగించినప్పుడు ఏ మోతాదుల్లో వాడుకోవాలి. ఈ లెక్క లేనట్టయితే రైతు ఏం చేస్తారంటే మన వరి ప్రధాన పంట కదా, ఒక 3 బస్తాలు 4 బస్తాలు వేసేస్తారు. అంటే దాంట్లో యూరియాలు ఇప్పుడు 48% అంటారు. అంటే 100 kgలు బస్తా ఉంటే 48 kg నైట్రోజన్ ఉంటుంది.
4 బస్తాలు వేస్తే దాదాపు మీకు 200 అంటే దగ్గరగా 200 కేజీల నత్రజనే దాంట్లోకి వెళ్ళిపోతుంది. అంటే అవసరం లేకుండా కూడా ఎక్కువ అవుతుంది. అదే ఇప్పుడు ఆ నేలల్లో మీకు మధ్యస్థపు నత్రజని అంటే మీరు రికమెండ్ చేసింది మాత్రమే వేసుకోవాలి, అంటే 3 బస్తాలు వేసుకోవాలి. అలాగే అత్యధికంగా ఉందంటే మీరు దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అలాగే మళ్ళీ ఇప్పుడు భాస్వరం కూడా పొటాష్ కూడా ఏంటంటే మనకి పొటాష్ ఇక్కడ అవసరం నేలల్లో, కానీ రైతులు పొటాష్ వేయట్లేదు. అంటే ఆఖరి డోస్గా పొటాష్ వేయాలి, అంటే అది మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటారు, MOP. మన రైతులు వాడేదేమో యూరియా లేదా DAP. ఆ DAPలో భాస్వరం ఉంటుంది, అంటే డైఅమోనియం ఫాస్ఫేట్ అంటారు. అలాగే పొటాష్లో MOP అని, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అని, అది 60% ఉంటుంది. అది మొదటి దఫా ఒకసారి వేసుకోవాలి, చివరిలో ఒకసారి వేసుకోవాలి. అంటే ఇవి త్వరగా చెప్తే ఇది అర్థం అయ్యే, అంటే ఎప్పటి నుంచో ఏజ్ ఓల్డ్ అంటారు, అంటే మన వ్యవసాయం ప్రారంభమైనప్పటి నుంచి రసాయనిక ఎరువుల వచ్చినప్పటి నుంచి ఉంది. కానీ వ్యవసాయం తాత చేస్తారు, తండ్రి చేస్తారు, కొడుకు చేస్తారు. కానీ ఈ విషయాలని తెలుసుకోవాలి. అవి చెప్పడానికి ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ ఉంది. మీరు అన్నట్టు ఇప్పుడు నేను వ్యవసాయ శాఖ రైతు శిక్షణ కేంద్ర ఉపసంచాలకులుగా ఇవి కూడా మేము ట్రైనింగ్స్ ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇక ఇది కూడా ఈ ఒక కాన్సెప్ట్ని రైతుల్లోకి ఇంకా ఎక్కువగా, అంటే రసాయనిక ఎరువులు వాడే మోతాదులు నిర్ణయించాలి అంటే మట్టి నమూనాలు చేసుకోవాలి. మట్టి నమూనాలు చేసుకుంటే ఆ భూసార పరీక్షల్లో మీరు అంటే ఎసిడిటీ, అంటే ఆమ్ల నేలల, క్షార నేలల, లేకపోతే అవి ఏమైనా ఏ పంటకి పనికి వస్తాయి, తర్వాత రసాయనిక ఎరువులు వేసుకోవడానికి మనకి సులభతరంగా ఉంటుంది. మనకు ఒక కార్డు కూడా ఇస్తారు. ఆల్రెడీ నేను మొన్నటి వరకు ఈ పథక సంచాలకులుగా నేను అంటే వేరే ఛార్జ్ తీసుకోకముందు నేను జిల్లా వ్యవసాయ అధికారి కూడా పనిచేశాను. మనం జూలై వరకు దాదాపు 3 సైకిల్స్లో మన జిల్లాలో ఉన్న కమతాలన్నింటిలో సాయిల్ శాంపుల్ తీసుకున్నారు. ఇక కూడా రైతులు ఎవరైనా దీని మీద పూర్తి అవగాహనతో చేయించుకోవాలంటే మిర్చి కాంపౌండ్లో శాంపుల్ ఉంది. మీ సంబంధిత వ్యవసాయ విస్తీర్ణ అధికారిని సంప్రదిస్తే ఆయన శాంపుల్ తీస్తాడు. ఒకవేళ ఆయన అవసరం లేదనుకుంటే ఒక పాలిథీన్ కవర్ తీసుకోవటం, V షేప్లో ఒక అంటే రిప్రజెంటేటివ్గా 4-5 చోట్ల ప్లేసెస్లో తీయటం, అవి తీసుకొచ్చి 1 కేజీ మట్టి అయ్యేట్టు చూడటం. ఆ కేజీ మట్టిని మళ్ళీ క్వార్టరింగ్ 4 భాగాలు చేసి మళ్ళీ 500 గ్రాములు కట్టకట్టి మీ సర్వే నెంబరు, మీరు అంతకుముందు వేసిన పంట, ఇవన్నీ వివరాలతో మిర్చి కాంపౌండ్లో సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీలు ఇస్తే ఇప్పుడు నేను చెప్పిన అన్ని వివరాలతో మీకు ఒక కార్డు ఇస్తారు. మీకు అది అలవాటు చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు అంటే ఎరువుల మోతాదు కానీ పంటల సాగు కానీ మీకు చాలా సులువుగా ఉంటుంది. అంటే అరచేతిలోనే కరతామలకలంలాగా మీకు చేతిలో ఉంటుంది. ఓకే సార్, వ్యవసాయ రంగంలో రసాయన ఎరువుల వాడకం వల్ల ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి సార్? అంటే అంటే వ్యవసాయం కూడా మనకి ఎలా ఉందమ్మా అంటే నూతన సాంకేతిక పద్ధతులు, అంటే మరి వ్యవసాయంలో మరీ కొత్తగా ఇప్పుడు డ్రోన్లు, లేకపోతే నానో యూరియాలు, నానో DAPలు, అంటే రైతుకు అందని భాష కంటే కూడా మనం ఈ సాంకేతిక ఎరువులు వేయటంలోనే ఉంది. ఇప్పుడు రసాయనిక ఎరువులను మీరు అడిగారు. రసాయనిక ఎరువులు అంటే గత ఇంటర్వ్యూలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఫాస్ఫారిక్ యాసిడ్ అని ఉంటుంది, అంటే ప్రభుత్వం దానికి సబ్సిడీలు ఇస్తారు. సబ్సిడీ ఇచ్చిన దాని ఇప్పుడు యూరియా మనకి 240 రూపాయలు బస్తా ఉంది, కానీ అది తయారు చేయడానికి 1000 రూపాయలు పైన పడుతుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిన తర్వాత రైతుకి 260 రూపాయలకు వస్తుంది. ఇప్పుడు ఇది అంటే దాన్ని ఇండిస్క్రిమినేట్ యూజ్ అంటాం. అంటే విచ్చలవిడిగా వాడేస్తే అది మన దేశం యొక్క ఆర్థిక నష్టం కలగజేయటమే కాకుండా భూమి యొక్క భూభౌతిక అంటే పరిస్థితుల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. అంటే సాయిల్ స్ట్రక్చర్, సాయిల్ టెక్స్చర్ అని ఉంటాయి, అవి పాడైపోతే ఇప్పుడు యూరియానే కదా, అలాగే అతి ఎక్కువగా ఫాస్ఫేట్ అంటే ఒక విషయం మీకు చెప్తాను ఇక్కడ. ఈ భాస్వరపు ఎరువులు ఏమవుతాయంటే అది పంట మీరు అంటే మొదటి దశలోనే వేసుకోవాలి. అంటే బ్యాసల్ అంటారు. బ్యాసల్ అంటే దమ్ములోనే వేసేసుకోవాలి, లేదా అక్కడి నుంచి ఒక 15 రోజుల వరకు మాత్రమే. దాని తర్వాత మీరు DAP వేసినా, లేకపోతే అంటే 2020 వేసినా, లేకపోతే 777 వేసినా, ఇవన్నీ ఏమవుతుందంటే ఆ భాస్వరం అంతా భూమిలో నిక్షిప్తం అయిపోతుంది. అంటే ఒక చోట రైతు భాషలో చెప్పాలంటే పెరిగిపోతుంది. అదేమంటారు, దాన్ని అన్అవైలబుల్ ఫామ్ కింద మారిపోయి గడ్డగట్టేసి దాంట్లో ఉంటుంది. అవి మళ్ళీ అలాంటి ఫామే ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ ఫాస్ఫరస్ వేయటం అనేది అన్ని విధాలుగా నష్టమే. అంటే నేను ఇందాక చెప్పిన పదం అందరికీ అర్థం అవ్వాలంటే మన యొక్క భూమి యొక్క పరిస్థితులు మార్చేస్తాయండి. కాబట్టి ఈ రసాయనిక ఎరువుల వినియోగం ఎక్కడి నుంచైనా అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడు మన జిల్లా రైతాంగం ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏదో ఒక రకాన్ని పండించిన తర్వాత శాస్త్రవేత్తలు సూచించిన 40 క్వింటాలంటే తీసేస్తున్నారు, అంతకన్నా ఎక్కువగా కూడా దిగుబడి తీస్తున్నారు. కానీ ఖర్చుని ఈ రసాయనిక ఎరువులు కూడా దాన్ని ఇండిస్క్రిమినేట్గా వాడకుండా పద్ధతి ప్రకారం వాడి మీరు దిగుబడితో పాటు ఖర్చు తగ్గాలి, మన భూభౌతిక సారం అలాగే ఉండాలి, భూభౌతిక పరిస్థితులు అలాగే ఉండాలి. ఇక మీకు అంటే ఇంట్రెస్ట్గా ఉండడం కోసం ఒక మాట చెప్తున్నాను. మీ K6 స్టూడియో ద్వారా ఇప్పుడు మన భూమి తరతరాలుగా భూమి వస్తూ ఉంది. ఇప్పుడు ఎవరైనా
మన అంటే మన ముందు తరాల అంటే ముత్తాతలకు ముందాళ్ళలో ఒక 10 ఎకరాలని సాగు చేసినట్టయితే ఆ 10 ఎకరాలు మనకి 10 ఎకరాలుగా ఇవ్వటం అనేది ఒక ధర్మం అంటే వస్తే, కానీ ఆ 10 ఎకరాలు చవిటి పర్రగా మార్చి నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చినాయి అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. అంటే భూమి ఉంటుంది కానీ దిగుబడి రాదు, అది అంటే ఏమంటారు, నిస్సారమైన భూమి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం మనకున్న భూమిని దాన్ని కాపాడుకుంటూ మన అవసరాలు అలాగే దేశ అవసరాలు తీరుస్తూ దాని భూభౌతిక పరిస్థితులను మార్చకుండా సారాన్ని అలాగే ఉంచుకుంటూ భవిష్యత్తు తరాలకు అందించటం, అదే ఇప్పుడు వ్యవసాయంలో అతి ముఖ్య ఉద్దేశం అండి. అంటే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా అని ఆ భూమిని మొత్తం పూర్తిగా పాడు చేసి ఒక 10 ఏళ్ళ తర్వాత ఆ భూమి ఏ పంటకి పనికి రాకుండా అలా చేయకుండా మన ఈ K6 ఛానల్ ద్వారా నిజామాబాద్ అలాగే కామారెడ్డి జిల్లా రైతాంగానికి నేను అంటే పథక సంచాలకులుగా మరియు వ్యవసాయ ఉప సంచాలకులుగా మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు మీ భవిష్యత్ తరాలకు అందించే నేల అంతే సారవంతంతో అందించండి. ఇది ఒక అంటే విన్నపం అనుకోండి, లేకపోతే ఏదన్నా సూచన అనుకోండి, లేదా నిర్దేశం అనుకోండి. ఇది అమ్మా విషయం అయితే ఇది. ఓకే సార్, ఈ మధ్య సేంద్రియ పంటలకు చాలా డిమాండ్ ఉంది. అసలు సేంద్రియం అంటే ఏంటి, ఎలా సాగు చేయాలి దీన్ని? అదే సేంద్రియ పంటలు అంటే మీతో పాటు మన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతులందరికీ సేంద్రియం అంటే మన అంతకుముందు అంటే ఎప్పుడో వ్యవసాయం ప్రారంభమైన సమయంలో, అంటే ఇప్పుడు ఏదో మన వేదాల్లో ఉంది వ్యవసాయం, వీళ్ళు చేశారు అనుకునే క్రమంలో అప్పుడు రసాయనిక ఎరువులు లేవు. పూర్తిగా ఈ నేల తల్లిని నమ్ముకుని ఆ నేల ఎలా ఉందో దాంట్లో మనం పంటలు వేసుకుని తీసుకునేవాళ్ళం. ఆ వచ్చే దిగుబడిలో కూడా కొన్ని ఆ ప్రకృతిలో ఉన్న జీవరాశులు, పక్షులు కావచ్చు లేదా మిగతావి కావచ్చు, అందరూ అన్నీ తీసుకున్న తర్వాత మన వాటా మనం తీసుకుని చాలా సుభిక్షంగా సంతోషంగా బతికిన రోజుల్లో వ్యవసాయం ఇప్పుడు ఏమైంది, చిన్న చిన్న కమతాలు అయిపోయింది, ఎక్కువ దిగుబడి రావాలనే ఆశ పెరిగిపోయింది, తర్వాత దాని మీద ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఆర్గానిక్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ చేయటం వల్ల మనకి మిగతా రంగాల్లో కల్తీ అనే మాట ఉంది. ఇప్పుడు మనం ఈ ఆర్గానిక్, ఈ సేంద్రియం అంటే ఇప్పుడు అంటే ఇనార్గానిక్ అంటే మనకి ప్రకృతిలో ఉండే వనరులు కాకుండా, అంటే ఇప్పుడు పశువుల పేడ అంటారు, లేకపోతే పశువుల ఎరువు అంటారు, లేకపోతే చెట్ల ఆకులు అంటారు, లేకపోతే ఆకు కషాయాలు అంటారు, ఇలాంటివి కాకుండా ఇనార్గానిక్ అంటే తయారు చేసినవి, అంటే ఫాస్ఫారిక్ యాసిడ్ ద్వారా తయారు చేసిన ఎరువులు, అది యూరియా కావచ్చు, భాస్వరం కావచ్చు, పొటాష్ కావచ్చు, లేదా పురుగు మందులు. ఇప్పుడు రకరకాల కొత్త మాలిక్యూల్స్ అంటారు. మాలిక్యూల్స్ అంటే ఏదైనా దోమ వస్తే కొత్త మాలిక్యూల్ వస్తుంది. అలా ఇప్పుడు అంటే రకరకాలుగా ఉంటాయి, ఫాస్ఫాటిక్, కార్బోమాట్స్, సింథటిక్ పైరిథ్రాయిడ్స్, ఇప్పుడు నియోనికోటినాయిడ్స్ అని ఉన్నాయి. ఆ నియోనికోటినాయిడ్స్ తర్వాత కూడా ఇంకా కైటిన్ ఇన్హిబిటర్స్ అని, ఇవన్నీ. ఎందుకంటే నేను రైతుల కోసం చెప్తున్నాను. ఈ పదం విన్న అంటే ఏదైనా మీకు ఎవరైనా ఒక స్వామీజీ గారు అనుగ్రహ భాషణం చేస్తే అష్టాక్షరి మంత్రంలో ఒక అక్షరం గుర్తున్నా సంతోషం. ఇప్పుడు నేను చెప్పినవన్నీ అంటే ఆర్గనోక్లోరిన్స్, ఫాస్ఫేట్స్, కార్బోమాట్స్, సింథటిక్ పైరిథ్రాయిడ్స్, నియోనికోటినాయిడ్స్, కైటిన్ ఇన్హిబిటర్స్, ఇందులో ఒకటి గుర్తున్నా మీరు కొనే పురుగు మందు ఏంటి, అది మనకి ఎలా ఉపయోగపడుతుంది. ఇక అంతకన్నా సులువుగా మీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు కొన్ని సింథటిక్ పైరిథ్రాయిడ్స్ కొట్టి రైతులు పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ మీకు అంటే మీకు తెలిసిన పొలంలో ఉన్న అనుభవాన్ని ఇలా వ్యవసాయ శాస్త్రం గురించి తెలిసిన చెప్పిన వాటితో బేరీ చేసుకోగలిగితే వ్యవసాయం సులభతరంగా అవుతుంది, మనం సంతోషంగా దిగుబడి తీసుకోగలుగుతాం, భవిష్యత్ తరాలను కూడా సంతోషంగా ఉండగలుగుతాం. ఇక ఈ ఆర్గానిక్ అంటే ఏంటంటే ఆర్గానిక్ కొన్ని పద్ధతులు ఉన్నాయండి. అంటే ఇప్పుడు నాకు నేనుగా మన జిల్లాలో కొంతమంది ఉన్నారు రైతులు, ఇంటి మందం చేసుకుంటారు, లేకపోతే కొంచెం పెంచిన విస్తీర్ణం చేసుకుంటారు. కానీ దీనికి ఏముంటుందంటే ఒక సంస్థ ఉంటుంది, వేదిక్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ అని, మన తెలంగాణ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ఒక భాగం. అది మూడు సంవత్సరాల పాటు ఆ పద్ధతి పాటించాలి. అంటే మొట్టమొదటిగా ఇనార్గానిక్ ఎరువులు మానేయటం, విత్తనాలు కూడా మంచి వేయటం, ఎలాంటి పురుగు మందులు వాడకపోవటం, ఇవన్నీ చేసిన తర్వాత మొదటి సంవత్సరం చూస్తారు, తర్వాత రెండో సంవత్సరం చూస్తారు, మూడో సంవత్సరం తర్వాత ఈ సర్టిఫికేషన్ వాళ్ళు వచ్చి వీళ్ళు 3 సంవత్సరాలు చేయట్లేదని మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు మాత్రమే అది ఆర్గానిక్ అంటారు. ఇప్పుడు మనకి ఏమైంది, కొన్ని ప్రైవేట్ కంపెనీలు మీరు కూడా వినే ఉంటారు, హైదరాబాద్లో సేంద్రియ రైస్ అంటారు, సేంద్రియ కూరగాయలు అంటారు, సేంద్రియ కందులు అంటారు, ఇష్టం వచ్చిన రేట్లు ఎక్కువ పెట్టేసి అమ్ముతున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏంటి, అది ఏంటో తెలియకుండా సేంద్రియం అన్నారు కదా అని ఇప్పుడు కేజీ రైస్ మనం మధ్యతరగతి వాళ్ళు వాడేది 30 నుంచి 60 రూపాయలు ఉంటే సేంద్రియ రైస్ అతను 200-300 రూపాయలకు అమ్ముతాడు.
కానీ ఇది అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ సేంద్రియం అనేది సర్టిఫై చేస్తేనే సేంద్రియం. నాకు నేనుగా సేంద్రియం అంటే నేను పురుగు మందులు వాడలేదు, ఎరువులు వేయలేదు, నేను పేడ కషాయం వాడాను, లేకపోతే కృపామృతం వాడాను, రకరకాలుగా చెప్తూ ఉంటారు. లేకపోతే వేదిక్ అగ్రికల్చర్ చేశాను, లేకపోతే మూపురం ఉన్న ఆవు తీసుకుని దాని మీద నేను గ్రో చేశాను. ఇవన్నీ ఏంటంటే రైతు పరిభాషలో సరే, కానీ ప్రతిదాన్ని మనం ఇదమిద్దంగా ఇది అని నిర్ధారించాలి. కాబట్టి సర్టిఫికేట్ ఉంటేనే సేంద్రియం. కానీ జిల్లాలో ఉన్న సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు నేను ప్రోత్సహిస్తున్నాను. అలాగే చాలామంది రైతులతో కూడా మేము శిక్షణా కార్యక్రమాల్లో వాళ్ళ దగ్గర కూడా పెడుతూ ఉంటాము. చాలామంది రైతులు ఉన్నారు. మీ అందరికీ అంటే ఒకళ్ళ పేరు చెప్తే మిగతా అందరూ అంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను కొన్ని పేర్లు చెప్పట్లేదు. దాదాపు మన జిల్లాలో 20 నుంచి 25 మంది ఆథెంటికేట్గా అంటే అదే ప్రమాణాలతో చేసే సేంద్రియ రైతులు ఉన్నారు. నేను సూచన ఏంటంటే ఇక నుంచి అయినా ప్రతి రైతు ఆయనకు 1 ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా ఒక 2 గుంటలు 3 గుంటలు మనం ఇంటి వరకు అంటాం కదా, అంటే మన భాషలో ఇంటి మందం వరకు మనం ఎలాంటివి పెట్టకుండా చూసుకోగలిగితే దాని తేడా మీకే తెలుస్తుంది. అంటే అవి కూరగాయలు కావచ్చు, వరి కావచ్చు, ఏదైనా అలా చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు సేంద్రియ అంటే ఆర్గానిక్, ఈ సేంద్రియ అంటే మీకు చాలా అంటే సులభంగా అర్థమయ్యేది చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, అలాగే జిల్లాలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు సార్? ఇప్పుడు మీకు అంటే ఇక్కడ ఒక విషయం, రైతు శిక్షణా కేంద్రం అనే కాకుండా వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు కూడా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రోత్సహించే దిశగానే అంతకుముందు అంటే దాదాపు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మనకు ఒక మంచి పథకం ఉండేది. అంటే ఆ పథకం పేరు ఏంటంటే పరంపరాగత కృషి వికాస్ యోజన, PKVY అని. ఆ PKVYలో ఏంటంటే ఒక్కొక్క జిల్లాలో కొన్ని క్లస్టర్స్ని అంటే 50 ఎకరాల చొప్పున ఐడెంటిఫై చేసి గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ని చేసి దాంట్లో లీడ్ ఫార్మర్స్ అని తయారు చేసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి మనం సబ్సిడీ అంటే రాయితీలు కూడా అంటే కొన్ని అంటే ఆర్గానిక్గా వాడే ఏమైనా పనికొచ్చే ఉంటే వాటికి సబ్సిడీలు ఇవ్వటం, వాళ్ళని ఫీల్డ్ ట్రిప్స్కి తీసుకెళ్ళటం, తర్వాత వేరే చోట చేసినవన్నీ చూపెట్టడం. ఇది అంటే పరంపరాగత కృషి వికాస యోజన అనే పథకం ద్వారా చేశారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి ఆ పథకం మన జిల్లాలో ఆగిపోయింది. అంటే నేను అంతకుముందు నేను పెద్దపల్లి జిల్లా వ్యవసాయ అధికారిగా చేసినప్పుడు ఆ టైంలో ఉండేది. ఇప్పటికి వచ్చింది ఈ పరంపరాగత కృషి వికాస్ యోజన కొంచెం మనకి అమలు అవ్వట్లేదు. అదొకటి ఉంది. ఇప్పుడు మీరు అందరూ వినే ఉంటారు, ఇప్పుడు కొన్ని అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అంటే మేఘాలయ, సిక్కిం కానీ అవి పూర్తిగా సేంద్రియ రాష్ట్రం కింద మారిపోయింది. మన రైతులు కూడా అవసరం తెలుసుకుంటున్నారు. ఆ సేంద్రియ వ్యవసాయం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబ ఆరోగ్యం బాగుంటుంది. అలాగే తద్వారా మీ గ్రామం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం, దేశం వరకు. కాబట్టి ఈ విషయాలన్నీ రైతులకు అర్థమయ్యేది చెప్తున్నారు. ఇక ప్రోత్సాహకాల విషయంలో ఇక నుంచి మళ్ళీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆ స్కీమ్స్ని కూడా ఇంప్లిమెంట్ చేసే భాగంలో రైతులకు అవగాహన కల్పిస్తామండి. ఓకే సార్, అలాగే ప్రస్తుతం సేంద్రియ ఎరువుల ఉపయోగానికి కేంద్ర రాష్ట్రం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది సార్? సేంద్రియ ఎరువులనే కదమ్మా, సేంద్రియ ఎరువులు అంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో చెప్పారు. మిగతా ఎరువులు కూడా మీకు ఇందాక చెప్పాను ఏంటంటే సబ్సిడీ ఉంటుంది. ఇందాక యూరియా గురించి చెప్తే 260 రూపాయలకి రైతుకు వస్తే అది దాదాపు దానికి ఎక్కువ ఖరీదు పడుతుంది. అంటే అవి కంపెనీలకి అంటే దాన్ని ఏమంటే బ్యాక్ ఎండ్ సబ్సిడీ అంటారు. ఇప్పుడు మీరు ఉత్పత్తిదారు అయితే మీ ఉత్పత్తిదారుకి మీకు అక్కడ 1500 రూపాయలు అయితే మీరు రైతుకు 260 రూపాయలకి ఇస్తున్నారు. కాబట్టి మిగతా 1250 రూపాయలని మీకు ప్రభుత్వం మీకు బ్యాక్ ఎండ్ సబ్సిడీ కింద ఇస్తుంది. అలా అంటే దాన్ని మెయిన్గా ఫాస్ఫారిక్ యాసిడ్ అని కొన్ని ఇంపోర్టెడ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆర్గానిక్లో కూడా అంటే బయో ఏమైనా చేయాలనుకున్నప్పుడు కూడా కొన్ని కేంద్ర పథకాల ద్వారా కానీ రాష్ట్ర పథకాల ద్వారా కానీ వాటి ఉత్పత్తి యూనిట్లు కూడా మీరు పెట్టుకోవచ్చు. ఓకే సార్, అలాగే ఆత్మ అంటే ఏంటి, దాని ద్వారా ఎలాంటి సేవను అందిస్తున్నారు సార్? అంటే దాన్ని ఇప్పుడు ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అంటారమ్మా. అంటే ఇది వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ. ఇది ఇప్పుడు నిజామాబాద్ పథక సంచాలకులు అంటే ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. ఇది ఈ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఏంటంటే వ్యవసాయ శాఖ సిబ్బందితో చేసే కార్యక్రమాలతో పాటు కొత్తగా ఏమైనా దేశంలో వచ్చినా లేకపోతే రాష్ట్రంలో వచ్చినా ఈ కొత్త విధానాల్ని వ్యవసాయ శాఖ ద్వారానే మేము ప్రత్యేకంగా రైతులకు శిక్షణ ఇవ్వడానికి ఈ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అనేది కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా పెట్టడం జరిగింది. ఇవి నిజామాబాద్ జిల్లాకి నేను ఉప సంచాలకులుగా ఉన్నాను. ఇప్పుడు దీంట్లో మా ఆఫీస్లో ఎలా ఉంటుందంటే ఒక 4 అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే సహాయ సంచాలకులు ఉంటారు, 4 అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు. అలాగే అంటే ఇది వ్యవసాయ శిక్షణ, రైతు శిక్షణ, ఆత్మ కూడా కలిపి చెప్పడం జరిగింది నేను. అలాగే మనకి దీంట్లో ప్రత్యేకంగా BTMలను ఉంటారు, అంటే బ్లాక్ టెక్నాలజీ మేనేజర్స్ అని.
అలాగే ATMs అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్స్ అని. అంటే ఎలా అంటే దీనికి ఒక అంటే నామినేటెడ్ బాడీస్ కూడా ఉంటాయి. ఎలక్షన్ అంటే బ్లాక్ టెక్నాలజీ టీమ్ అని ఉంటుంది. అంటే మన జిల్లాలో 5 అసిస్టెంట్ డైరెక్టర్ పరిధులు ఉంటే 5టికి 5 BTTలు అంటాం, బ్లాక్ టెక్నాలజీ టీమ్స్ అని. దానికి ఒక టీం అంటే ఒక 15 మంది రైతుల్ని సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో బ్లాక్ టెక్నాలజీ BTT చైర్మన్ ఎన్నుకుంటారు. తర్వాత అక్కడ ఉన్న సహాయ వ్యవసాయ సంచాలకులు ఏం చేస్తారంటే దానికి బ్లాక్ BTM ఆయన కన్వీనర్గా ఉంటారు, చైర్మన్ కన్వీనర్. వాళ్ళిద్దరి పైన ఒక అకౌంట్ ఉంటుంది. ఏదైనా స్కీమ్ డబ్బులు అక్కడ పెట్టడం జరుగుతుందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఆ ప్రతి బ్లాక్లో ఒక బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ అని ఉంటారు. వాళ్ళ కింద మళ్ళీ అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్స్ అని ఉంటారు. ఇవి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే బ్లాక్ టెక్నాలజీ మేనేజర్స్, అసిస్టెంట్ టెక్నాలజీ మేనేజర్స్ ద్వారా ఈ కొత్త పద్ధతులన్నీ రైతులకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కాక అంటే మీకు అంటే చెప్తున్నాను, దీని ద్వారా ఇప్పుడు మనం మేనేజ్ అని ఉంటుంది. మేనేజ్ అని ఒక శిక్షణా సంస్థ ఉంటుంది హైదరాబాద్లో. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం దేశీ అనే ప్రోగ్రామ్ చేస్తున్నాం అమ్మ. దేశీ అంటే డిప్లొమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ ఫర్ ఇన్పుట్ డీలర్స్. అంటే దేశీ DAESI డిప్లొమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ సిస్టమ్స్ ఫర్ ఇన్పుట్ డీలర్స్. అంటే జిల్లాలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల విక్రేతదారులకు ఎవరికైతే BSc అగ్రికల్చర్ సర్టిఫికేట్ ఉండదో, లేదా ఎవరైతే BSc కెమిస్ట్రీతో ఆ లైసెన్స్ తీసుకుని ఉండరో వాళ్ళకి ఇక లైసెన్స్ రెన్యువల్ అనేది జరపరు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఒక అవకాశం ఇచ్చింది. ఇప్పుడు ఈ ఆత్మ అనే పథకంలో మేనేజ్ ద్వారా దేశీ అనే కార్యక్రమంలో దాదాపు 48 వారాల పాటు, అంటే వారానికి ఒక రోజు చొప్పున శిక్షణ తీసుకుంటే, మేమిచ్చే సర్టిఫికేట్ తీసుకుంటే అది ఈక్వల్ టు BSc అగ్రికల్చర్ ఆర్ రిక్విజిట్ ఫర్ ఒక ఇన్పుట్ డీలర్ రిక్విజిట్కి. అంటే ఒక లైసెన్స్ పెట్టుకోవడం కోసం ఇప్పుడు మెడికల్ షాప్ పెట్టాలంటే B ఫార్మసీ ఎలాగో ఈ సర్టిఫికేట్ దాంతో సమానం అనమాట. అంటే BSc అగ్రికల్చర్ కానీ BSc కెమిస్ట్రీతో కానీ. ఇప్పుడు నేను ఈ పథక సంచాలకుల కింద నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత గత సంవత్సరం ఒక బ్యాచ్ పూర్తి చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఒక బ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అది మనం అంటే అన్నిటికీ అనువుగా ఉంటుందని మన రుద్రూరులోని KVK అంటే కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టడం జరిగింది. 40 మంది ఆల్రెడీ ట్రైనింగ్ అవుతున్నారు. ఇంకొక 40 మందికి కూడా మేము ఇంకొక బ్యాచ్ని అంటే ఫిబ్రవరి 15 తర్వాత ప్రారంభించాలని అనుకుంటున్నాం. ఇవి కాక ఇందులోనే STRY అని ఒక స్కీమ్ ఉందమ్మా. STRY అంటే స్కిల్డ్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్. అంటే గ్రామీణ యువ రైతులకు నైపుణ్య శిక్షణ. ఇందాక మీకు చెప్పినట్టు సేంద్రియ ఎరువుల వాడకంలో ఒక వారం రోజుల పాటు శిక్షణ, అలాగే భూసార పరీక్షల మీద ఒక వారం రోజుల శిక్షణ, లేకపోతే పసుపుపై ఒక వారం రోజుల శిక్షణ, లేకపోతే డ్రోన్ల వినియోగంలో ఒక వారం రోజుల శిక్షణ. ఇలాగ మనకి ఏంటంటే వచ్చిన ఒక 15 మంది రైతులను సెలెక్ట్ చేసుకుని ఆ 15 మంది రైతుల్ని అంటే జిల్లా వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు మన నిజామాబాద్ జిల్లా అంటే రైతు శిక్షణా కేంద్రంలోనే పెట్టి వాళ్ళకి ఉచిత భోజన వసతి, అలాగే ఉచిత వసతి కూడా కల్పించి మన వ్యవసాయాధికారులు శాస్త్రవేత్తల ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళ ముద్రా లోన్స్ తీసుకోవచ్చు, షాప్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఆ విషయంలో వాళ్ళ నిష్ణాతులను తెలియజేయడానికి ఎక్కడ అవసరమో దాన్ని వాడుకోవచ్చు. అలాంటి స్కిల్ ట్రైనింగ్ ఫర్ రూరల్ యూత్ అని కూడా ఇప్పుడు మేము జరుపుతున్నాము. ఈ దేశీ అనే ప్రోగ్రామ్ కూడా ఏంటంటే జిల్లాలో మొత్తం డీలర్స్ అందరికీ కూడా కవర్ చేయాలనే భాగంగా ఇప్పుడు 2 కార్యక్రమాలని నిర్వహిస్తున్నాము. ఇక రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు కూడా ఆత్మ పథకం ద్వారా చేయడం జరుగుతుంది. ఓకే సార్, అలాగే సాంకేతిక వ్యవసాయ రంగంలో మార్పులు తీసుకురావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏమైనా పథకాలు ఉన్నాయా? అంటే చాలా పథకాలు ఉంటూ ఉన్నాయి. మనం ఏంటంటే వ్యవసాయం మనం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నాం. ఆ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కాలి అంటే, కొత్త పరిజ్ఞానం రావాలంటే సమయం తీసుకుంటుందమ్మా. ఏంటంటే అది దుక్కి దున్నటం, విత్తనం వేయటం, నారుమడి తీసుకోవడం, లేకపోతే కోత కోయటం ఇలాగే ఉంది. కానీ ఇప్పుడు ఉదాహరణకి మనకి నానో యూరియా అని వచ్చింది. నేను ఇక్కడ జిల్లా వ్యవసాయాధికారిగా ఉన్నప్పుడు చాలా ప్రయత్నాలు చేశాను దాన్ని వాడటానికి. అంటే యూరియా బస్తా బదులు ఒక డోసులో ఒక బస్తా బదులు ఒక 1/2 లీటర్ నానో యూరియా వాడమని రైతులకు అంటే కన్విన్స్ కావట్లేదు. అంటే మైండ్లో అది ఇది 2 ఒకేలా ఉంటాయి, శాస్త్రవేత్తలు నిర్ధారించారు, ప్రభుత్వం కూడా దీనికి సబ్సిడీ ఇస్తుంది అని అలా. అంటే ఇప్పుడు నానో యూరియా వాడటం, ఇప్పుడు మీరు వినే ఉంటారు ఈ బడ్జెట్లో ఇప్పుడు నానో DAP అని కూడా తీసుకొచ్చారు. అంటే మనకున్న నేను ఇందాక మీకు చెప్పినట్టు డై అమ్మోనియం ఫాస్ఫేట్. నానో అంటే ఏం లేదు, చిన్న పార్టికల్స్. ఇప్పుడు మనకి యూరియా బస్తా భుజం మీద మోసుకెళ్ళాలి, ఆటోలో వేసుకెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది. 1/2 లీటర్ ఇంత డబ్బా, అంటే మన భాషలో ఇక్కడ చిన్న బుడ్డి అనుకుంటే మన చేత్తో పట్టుకుని వెళ్ళిపోవచ్చు, దాన్ని స్ప్రే చేసుకోవచ్చు. అలాగే
చిన్నవి అంటే మీకు ఎలా చెప్పాలి రైతులకు అంటే వీక్షకులందరికీ ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు కంప్యూటర్ అంటే ఇంత ఉండేది రూమ్ అంతా, తర్వాత మెల్లగా చిన్నగా అయింది, ఇప్పుడు సెల్ ఫోన్స్ వచ్చాయి. ఇంత మైక్రో చిప్స్ అంటే నానో పార్టికల్స్ ఎంత చిన్నగా అవ్వకుండా వస్తుంటే అంత సూక్ష్మంగా అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు అలాగే మన ఎరువులు కూడా పెద్ద పెద్ద బస్తాల నుంచి సూక్ష్మంగా చిన్న లిక్విడ్ రూపంలో వచ్చింది. ఇవి ఇలాంటి కొత్త సాంకేతిక అంటే కొత్త పద్ధతులను రైతుల ముందు అవగాహన చేసుకోవాలి. అంటే దాన్ని వాళ్ళ మనసుని ఒప్పించుకోగలగాలి, రెండూ ఒకటే ఏమీ కాదు అని. ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం ఇది అలవాటు చేయడం కోసం సబ్సిడీలు ఇస్తూ ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత సబ్సిడీని ఆపేస్తుంది, ఎందుకంటే రైతులకు అవగాహన అయిన తర్వాత. మీరు అడిగినప్పుడు నానో యూరియా కానీ నానో డిఏపి కానీ, తర్వాత ఇప్పుడు పురుగులు ఎరువులు కానీ లేకపోతే పురుగు మందులు, ముఖ్యంగా పురుగు మందుల పిచికారీ కోసం డ్రోన్స్ అని వచ్చిందమ్మా, దానికి కూడా సబ్సిడీ ఇస్తున్నారు. డ్రోన్లు కొనుక్కోవడానికి సబ్సిడీ ఇస్తున్నారు, డ్రోన్ల సెంటర్స్ పెట్టడానికి సబ్సిడీ ఇస్తున్నారు, అంటే రాయితీలు. ఈ డ్రోన్ల ద్వారా ఏంటంటే దాని మీద కొంచెం ఏమంటారు శిక్షణ తీసుకుని మన అక్కడ ఉన్న కమతానికి ఒక 100 ఎకరాలకు 2 ఎకరాలకు కాంట్రాక్ట్లా తీసుకుని ఆ డ్రోన్స్ని ఆపరేట్ చేసుకోగలిగితే కూలీ ఖర్చు తగ్గుతుంది, ఈ స్ప్రే ఎవరికైనా మీద పడి ఇబ్బందులు జరిగే తగ్గుతాయి, ఒకేసారి ఎక్కువ క్షేత్రాన్ని మనం కవర్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అంటే నేను చెప్పిన నానో యూరియా, నానో డిఏపి, అలాగే ఇప్పుడు మీకు చెప్పిన డ్రోన్స్, ఇలా రకరకాలుగా. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు ఈ బడ్జెట్లో చూసుంటే మీరు నూనె గింజల పంటల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేశారు బడ్జెట్లో. అంటే వాటి మీద కూడా ఏం పథకాలు వస్తాయనేది మనం వేచి చూడాలి. అంటే నూనె గింజలు మన దేశంలో స్థూలంగా నూనె ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు పామాయిల్ తెచ్చుకున్నాం, పామాయిల్ అనేది విస్తీర్ణం పెరుగుతుంది. అలాగే ఇంపోర్ట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల్లో ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటాయో వంట నూనెల ధరల్లో కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ మనం అధిగమించాలి అంటే మనకు కావలసిన ఆహార పదార్థాలను మనమే తయారు చేసుకోవాలనే కాన్సెప్ట్. ఇప్పుడు నూనె గింజల పంటల మీద అందుకే ప్రోత్సాహం, అంటే ఆముదం కావచ్చు, లేకపోతే అంటే ఏదైనా మనకి ఇక్కడ ఆముదం పండుతుంది, లేకపోతే పొద్దుతిరుగుడు కావచ్చు, లేకపోతే మన ఆయిల్ పామ్ కావచ్చు, ఇలాంటివన్నీ. అంటే నూనె గింజలు కూడా మనమే ఇక్కడ పండించుకోగలిగితే, అలాగే ఇందాక చెప్పి పప్పు దినుసులు ఒకప్పుడు బాగా ఆధారపడేవాళ్ళం. అంటే అది ఎప్పటి నుంచో అంటే ఇది మన దేశంలో అంటే పల్స్ ప్రొడక్షన్ ఈజ్ హెచ్ఎల్ఎస్ సీల్ అని చెప్పి, అంటే ఏదైనా అపరాలు పండించడానికి మనం సరిచేయలేని ఒక కష్టం కింద మారిపోయింది అనుకున్న క్రమం నుంచి సెల్ఫ్ సఫిషియన్సీకి వచ్చేసాం ఇప్పుడు మనం. మీరు కూడా చూస్తుంటారు రైతు బజార్లలో కందిపప్పు అమ్ముతారు, అది ఇప్పుడు కూడా మీకు కందిపప్పు రేటు విపరీతంగా పెరిగిపోయింది. ఇవన్నీ మనం రైతులు అంటే నేను ఈ టీవీ కార్యక్రమంలో మీకు చాలా త్వరగా చెప్తూ ఉన్నాను. బట్ ఎవరైనా ఈ విషయాలు తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలంటే మీ వ్యవసాయ విస్తీర్ణాధికారిని కానీ వ్యవసాయ అధికారిని కానీ సహాయ వ్యవసాయ సంచాలకులు కానీ కనుక్కోండి, లేదా మా ఆత్మ బీటీఎం ఏటీఎంస్ ఉంటారు వాళ్ళని కనుక్కోండి, లేదా నేరుగా మా ఇక్కడ పథక సంచాలకులు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ కానీ లేకపోతే ఉప సంచాలకులు రైతు శిక్షణా కేంద్రం కానీ ఇక్కడ ఒకసారి మీరు సందర్శిస్తే ఈ ట్రైనింగ్ విషయాలు కానీ మీకు కావాల్సిన ఉపయోగపడే విషయాలు కానీ లేకపోతే మీ గ్రామంలో అవసరం ఉన్న శిక్షణలు కూడా మేము ఐడెంటిఫై చేయడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే సార్, అలాగే ప్రస్తుతం చిరుధాన్యాలు పెంపకం ఎలా ఉంది సార్, దానికి ప్రోత్సాహం ఏ విధంగా ఉందంటారు? అంటే మీరు చాలా అంటే సమగ్రంగా అడుగుతున్నారు, అంటే సంగ్రహంగా కాకుండా సమగ్రంగా అడుగుతున్నారు. అంటే ఒక్కొక్క వ్యాస్ట్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ప్రభుత్వ ప్రోత్సాహకాలు కొత్త పథకాలు అన్నారు. ఇప్పుడు దీంట్లో కూడా మీరు మిల్లెట్స్ అంటారు, అంటే దీన్ని సిరిధాన్యాలు అంటారు. అంటే చిరుధాన్యాలు కానీ సిరిధాన్యాలు కానీ, అంటే వరి కాకుండా చిన్నవి అంతకుముందు తెలిసినవి సామలు, వరిగలు, కొర్రలు, ఆ కొర్రలు మళ్ళీ ఆండు కొర్రలు, ఇవన్నీ. అంటే ఎప్పుడు మేము ఇందాక చెప్పాను కదా, ఎప్పుడో ఇప్పుడు ఆ కొర్రలు అవన్నీ వరిలో మనకి ఇప్పుడు ఒకప్పుడు కలుపులా ఉండేవి, అవి పెట్టలు వచ్చి తినే వెళ్ళిపోయేవి కొర్రలు కానీ అవి కానీ. ఇప్పుడు అవి తింటే ఆరోగ్యం అని మనకి అవగాహన వచ్చింది. వీటికి కూడా మీరు వినే ఉంటారు. అంటే ఇది ఒక సమగ్రంగా చర్చించాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి చర్చకి నన్ను ఆహ్వానిస్తే ఇవి చూద్దాము. ఇదేంటంటే శ్రీ అన్న అని ఒక పథకం ప్రారంభించారు. శ్రీ అన్న అంటే ఆ మిల్లెట్స్తో తయారు చేసే అన్నం, అది ఎంత బాగుంటుందని. ఇప్పుడు దాని మీద సరే అంటే ఇప్పుడు మనం ఎవరు చెప్పినా గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఒక పాటను కూడా పాడారు. మన అమెరికాలో సెటిల్ అయిన ఒక మన ఇండియన్ బేస్డ్ ట్యూన్ చేస్తే ఈ శ్రీ అన్న మీద ఒక పాట కూడా పాడారు ఆయన. అంటే ఎంత ప్రాచుర్యం కల్పిస్తున్నారు, అది మనకి ఎంత అవసరం. అంటే నేను ఒక పదాన్నే వదిలేస్తున్నాను, శ్రీ అన్న. అలాగే ఇప్పుడు మిల్లెట్స్ అంటే ఈ చిరుధాన్యాల మీద హైదరాబాద్లో ఒక సెంటర్ని కూడా మనకి మొత్తం దేశం మొత్తంలోనే కేంద్ర స్థానంగా ఐడెంటిఫై చేశారు. ఇవన్నీ తెలుసుకోగలిగితే ఉన్న ఔత్సాహికులైన రైతులు కొంత దాంట్లో మనం కొర్రలు పండిద్దాం, కొంత దాంట్లో సామలు పండిద్దాం, కొంత దాంట్లో వరిగలు పండిద్దాం, దీన్ని ఎలా అమ్మాలి, దీనికి ఏం చెయ్యాలి, ఇప్పుడు శ్రీ అన్న అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే ఈ వ్యవసాయం మన జిల్లాలో సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు సమగ్రంగా నన్ను ప్రశ్నలు అడిగినట్టు ఈ వ్యవసాయం ఇలా మనకి పరిణమిల్లితే నిజామాబాద్ జిల్లా రైతులకు
శ్రీ అన్నే కాదు మనకి అన్నపూర్ణ అవుతుంది. ఓకే సార్, అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో విషయాలు తెలియజేశారు. చివరిగా రైతులకు మీరు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? నిజామాబాద్ జిల్లా రైతులు చాలా అంటే పురోగతి సాధించిన రైతులు అన్ని రంగాల్లో. కానీ ఇందాక మీరు అడిగిన అంటే మీ ఇంటర్వ్యూ మొత్తం తీసుకుంటే పంట మార్పిడి ఒకటి, ఖర్చు తగ్గించడం ఒకటి, తర్వాత ఇప్పుడు మీరు కొత్త సాంకేతిక యాజమాన్య పద్ధతుల వైపు మళ్ళటం ఒకటి, తర్వాత ఈ సిరిధాన్యాలను పెంచుకోవడం ఒకటి, భూసార పరీక్షలు ఒకటి, ఈ సేంద్రియ వ్యవసాయం ఒకటి. ఇప్పుడు ఈ సమగ్రంగా మనం చర్చించుకున్న ప్రతి విషయంలో కొంతమంది రైతులు ఎవరైనా అంటే లీడ్ ఫార్మర్స్ అంటాం, అంటే మనకి అలాంటి ఫార్మర్స్ కొంచెం తీసుకోగలిగితే మన వ్యవసాయం పూర్తిగా కొత్త మొత్తం తొక్కుతూ మనకి ఎలాంటి నష్టాలు రాకుండా మన అవసరాలు మనమే, నేను ఇందాక అన్నట్టు మన ధాన్యం తీసుకుంటాం, పప్పు దినుసులు మన దగ్గరే పండించుకుంటాం, నూనె పంటలు మన దగ్గరే పండించుకుంటాం, వాణిజ్య పంటలైన ప్రతి మన దగ్గరే పండిస్తాం, వాణిజ్య పంటలైన పొగాకు మన దగ్గరే పండిస్తాం. ఇవన్నీ చేసుకుంటూ అభ్యుదయ రైతులైన నిజామాబాద్ జిల్లా రైతులు అలాగే అంటే నేను ఎప్పుడు వాడుతూ ఉంటాను నిజామాబాద్ జిల్లా వ్యవసాయ కిల్లా అని ఎప్పుడు నేను ఇదే పదం వాడుతూ ఉంటాను. మనకి రామాలయం కిల్లా లాగా లేకపోతే సెంట్రల్ జైల్ కిల్లా లాగా ఇవన్నీ అంటే మనకి ఒక కిల్లా, మనం ఇక ఒక గడి మన కోట పెట్టుకున్నట్టు మన వ్యవసాయానికి ఇది ఒక బెంచ్ మార్క్ నిజామాబాద్ జిల్లా వ్యవసాయంలో ఏ భాగాన్ని స్పృశించినా సరే. కాబట్టి ఈ నిజామాబాద్ జిల్లా రైతులందరూ ఈ కొత్త విషయాల మీద దృష్టి సారించి మన దేశంలోనే ముందుకు అంటే అగ్రగామిగా మనం ముందుకెళ్ళి వ్యవసాయానికి ఒక మార్గదర్శిగా నిజామాబాద్ జిల్లాని నిలబెట్టగలగడానికి ఇక్కడ కూడా మన వ్యవసాయ శాఖ ద్వారా లేకపోతే రైతు శిక్షణా కేంద్రం ద్వారా లేకపోతే వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ద్వారా ఇవన్నిటి ద్వారా అన్ని వనరులను ఉపయోగించుకుంటూ మన జిల్లా రైతులు, జిల్లా రైతాంగం, జిల్లా వ్యవసాయం బాగా పరిడవిల్లుతూ సర్వతోముఖాభివృద్ధి చెంది మనందరం అన్ని విధాల సంతోషంగా ఉండాలని తెలియజేస్తాం. ఓకే సార్, రైతులకు నూతన సాంకేతిక రంగంలో అవగాహన అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి మార్పులు, కొత్త విషయాలను కూడా రైతులకు తెలియజేసినందుకు ఈ కార్యక్రమం ద్వారా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఈరోజు కార్యక్రమం. మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6.